స్వర్గవాస స్వర్గవాస ఎవరు? హలో అమ్మా కోడలి పిల్ల, నేనమ్మా మీ మావయ్య గారిని స్వర్గం నుంచి మాట్లాడుతున్నాను. మావయ్య గారు ఏంటి స్వర్గం నుంచి మాట్లాడుతున్నారా? అక్కడ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉందా? ఈ మధ్య జియోవాడు ఒక టవర్ వేశాడమ్మా. స్వర్గంలో అత్తయ్య గారిని కలిసారా మావయ్య గారు? అత్తకు మించిన అందగత్తెలు ఉన్నారమ్మా. ఇప్పుడు అత్త ఎందుకమ్మా? అంత అందగత్తులుంటే వాళ్ళతో డాన్స్ వేసుకోకుండా నాకెందుకు ఫోన్ చేశారు మావయ్య గారు? మన ఎదురింటి శంకర్రావు గారు లేడు? వాళ్ళ ఎదురింటి ఆవిడతో సినిమాకి వెళ్ళాడని వాళ్ళ ఆవిడ కొట్టి కొట్టి చంపేసింది కదా మావయ్య గారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. వాడు నా దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడమ్మా. డబ్బులైతే ఇచ్చేసాలే, కానీ వాడు రాసిచ్చిన ప్రామిసరీ నోటు నేనివ్వడం మర్చిపోయాను. అది కావాలని ఇక్కడ నన్ను తినేస్తున్నాడమ్మా. అమ్మా పరుపు కింద ఉందేమో చూడమ్మా. ఉంది మావయ్య గారు. కొంపతీసి ఆ నోటు మీకు ఇవ్వడానికి నన్ను గాని మీ అబ్బాయిని గాని చచ్చిపోమంటారా ఏంటి? మన వెనకింటి దివాకరం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడమ్మా. తులసి నీళ్ళు కూడా పోసేస్తున్నారులే. నువ్వేదోలాగా ఆయన చేతులు పెట్టేసావనుకో, ఆయన మీదకి వచ్చినప్పుడు నా చేతులు పెట్టేస్తారులే. డౌన్లోడ్ షేర్ చాట్. కొడుక్కి పెళ్లి చేసింది ఎందుకు తెలీదా? చేసినప్పుడు కొడుకు కోడలు ఇద్దరు సినిమా పోతారని తెలీదా? పెళ్లి చేసినప్పుడు కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఉంటారు, మనకు దూరం అవుతారని తెలీదా? పెళ్లి చేసినప్పుడు మీ ఆయన నీతో ఉన్నట్టు వాళ్ళ ఆవిడతో తను ఉంటాడని తెలీదా? ప్రతిదీ కంపారిజన్. వాడిని ఏం చేస్తేనే తింటాడు. బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ నువ్వు చేసావా? తింటున్నాడు కదా బయటికి పోయి. తింటలేదు నీ కొడుకు? వదిలే. ఎవరికి వాళ్ళు లేరు. కింద పడతారు, లేస్తారు, వాళ్లే నేర్చుకుంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, భార్యాభర్తలు కలిసిపోతారు. వాళ్ళ జీవితంలో మనం పాత్రలు అవ్వకూడదు. వీ షుడ్ బి సపోర్టింగ్ యాక్టర్స్, నాట్ విలన్లు అవ్వకూడదు మనం పిల్లల జీవితాల్లోకి. డౌన్లోడ్ షేర్ చాట్.